జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెల్గుపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారిగా సచివాలయానికి వస్తూ ఉండడంతో ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శ్రీక ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రాజధాని రైతులంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమి ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. రేపు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు పదవి బాధ్యతలు స్వీకరించడానికి ఆయనకి 2వ బ్లాక్ లోనే 212 నంబర్ ఛాంబర్ ను కేటాయించడం జరిగింది. ఆ ఛాంబర్ ను పరిశీలించడానికి ఈ రోజు సచివాలయానికి వెళ్ళనున్నారు. సచివాలయానికి వెళ్ళడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా పర్టికులర్ గా భేటీ కానున్నారు. ఈ 2 విషయాలకు సంబంధించి సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో రాజధానిలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన వెంటనే ఆయనకి కొనసాగితం పలకటానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా ఆయనకు భారీ స్థాయిలో ఆహ్వానం పలికే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే రాజధాని రైతుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆ రాజధానిని ఇక్కడే ఉంచాలి, రాజధాని ఇక్కడే ఉంటుందంటూ కూడా ధైర్యాన్ని ఇచ్చి వారి తరపున పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్కి ఈ రోజు రాజధాని రైతులు వారి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసే విధంగా కూడా ఘన స్వాగతం పలకడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. థాంక్యూ శ్రీనివాస్.